హలో స్టూడెంట్, వెల్కమ్ టు తెలుగు ఎస్ఎస్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 4th మార్చ్ 2020 ప్రీవియస్గా మనం 3rd మార్చ్ షిఫ్ట్ క్వశ్చన్ చూసాం. ఇప్పుడు 4th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సీరియల్ టైర్ 1 క్వశ్చన్ 2020లోటి. ఆలస్యంగా వెళ్ళిపోతాం. వీడియో వెళ్ళే ముందు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఇలా మరిన్ని తెలుగులో వీడియోస్ మీకు తీసుకొస్తాం. ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ సపోర్ట్ అస్. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు జీకేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ద లేక్ ఇన్ గుజరాత్ was an artificial reservoir built by the Mauryas. The Mauryas kings built చేసినటువంటి ఆర్టిఫిషియల్ లేక్ ఏది, అది గుజరాత్లో జరిగింది. ఆ లేక్ నేమ్ ఏది అడుగుతున్నాయి ఇక్కడ. ఆ లేక్ నేమ్ వచ్చేసి మనకు సుదర్శన. ఓకే, లేక్ నేమ్ వచ్చేసి సుదర్శన. సుదర్శన ఇస్ అ లేక్ దట్ ఇస్ అసోసియేటెడ్ ఇన్ ద గుజరాత్లోనే జరుగుతుంది. ఈ లేక్ ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. ఇది అంటే ఒక మన చెరువులు చెప్తాం కదా, చెరువులు తవ్వించడం. ఈ మౌర్యాస్ తవ్వించిన చెరువు అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఆ టైంలో మన మౌర్యాస్ టైంలో. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ మౌర్యాస్ గురించి క్వశ్చన్లు ఈ షిఫ్ట్లో ఎక్కువ క్వశ్చన్లు అడగడం జరిగింది. సో దాని బేసిస్ అంటే మనకు ఒక కింగ్డమ్ గురించి ఎస్పెషల్లీ హిస్టరీ క్వశ్చన్స్ చెప్పాను కదా మీకు. బిఫోర్ మనకు హిస్టరీ క్వశ్చన్ తక్కువ అడిగాడు, బట్ ప్రజెంట్ హిస్టరీ క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నారు. సో హిస్టరీ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, మనకి ప్రజెంట్ ఇక్కడ ఈ సుదర్శన. ఓకే, ఈ సుదర్శన లేక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గుజరాత్లో చాలా ప్లేసెస్కి ఇది ఒక వాటర్ కాల్ మనకు ఒక మేజర్ సోర్స్గా ఉంది వాటర్కి ఈ టైంలో. సో అందుకని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ మౌర్య కింగ్డమ్, ఈ మౌర్యాస్లో ఈ కట్టించింది, డెవలప్ చేసింది ఎవరంటే మనకి ఇక్కడ వాటికాల్ ఈ యొక్క చంద్రగుప్త మౌర్య. ఓకే, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్య డైనసిటీ. ఈ మౌర్య డైనసిటీకి ఫౌండర్ ఎవరంటే మనకు చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య ఇస్ ద ఫౌండర్. ఓకే, చంద్రగుప్త మౌర్య అంటే ఈయన గుప్తుల మెయిన్ డైనసిటీ కదండి. చంద్రగుప్త మౌర్య బిలాంగ్స్ టు మౌర్య డైనసిటీ. ఈస్ అ ఫౌండర్ అనమాట, మెయిన్ కింగ్ అనమాట, ఫస్ట్ కింగ్ అతను. దీని తర్వాత వచ్చే వాళ్ళు ఎవరంటే అశోకుడు. అలా మనకు చాలా కింగ్స్ అని రావడం జరుగుతుంది. బట్ ఫౌండర్ ఎవరంటే మనకు ఈ యొక్క చంద్రగుప్త మౌర్య. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డాష్ వాజ్ క్యాపిటల్ ఆఫ్ మగధ బిఫోర్ 4th century BCE. చూడండి ఇక్కడ ఈ మగధ డైనసిటీకి, అంటే మగధ డైనసిటీ ఎప్పుడైనా మనకు ఎప్పుడైనా మౌర్య కింగ్డమ్ ఉంది కదా, అంటే ఇది ఏన్షియంట్ హిస్టరీ అనమాట. ఈ మౌర్యాస్ కింగ్స్ కన్నా ముందు ఉన్నది ఎవరంటే మగధ అనమాట. ఈ మగధ రాజ్యాన్ని ఓడించి లేదా కుప్పగోల్చి వాళ్ళ మౌర్య కింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ మగధ డైనసిటీకి 4th century అంటే BC 4లో 400 years బ్యాక్ మనకి స్టార్టింగ్లో అంటే 4th century BCలో మనకు ఈ క్యాపిటల్ ఏది అడుగుతున్నారు అనమాట. అంటే మగధ కింగ్డమ్ క్యాపిటల్ 2 కింగ్డమ్స్ ఉన్నాయి అనమాట. ఓల్డ్ కింగ్డమ్ వచ్చేసి రాజగృహ. ఓకే, గృహ అది స్పెల్లింగ్ తప్పించారు, గహ కాదు, రాజగృహ. ఈ రాజగృహ వచ్చేసి మనకి ఫస్ట్ క్యాపిటల్ ఎవరికి, మగధ కింగ్డమ్కి. తర్వాత క్యాపిటల్ వచ్చేసి మనకి పాటలీపుత్ర. ఓకే, తర్వాత క్యాపిటల్ పాటలీపుత్ర, ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి మనకు రాజగృహ. ఓకే, ఈ రెండు గుర్తుంచుకోవాలి. ఈ మగధ డైనసిటీ ఎప్పుడంటే మనకి బిఫోర్ ఈ మౌర్యాస్ రాకముందు వస్తుంది. మౌర్యాస్లో ఫౌండర్ ఎవరంటే మనకు ఈ చంద్రగుప్త మౌర్య. ఓకేనా, మగధ డైనసిటీలో డిఫరెంట్ కింగ్డమ్స్ అని ఉన్నాయి. బట్ ఈ మగధ డైనసిటీ చాలా పెద్దది అనమాట, చాలా ఏన్షియంట్. బట్ ఈ క్యాపిటల్ మనకు సరిపోతుంది పాయింట్ ఆఫ్ వ్యూలో. క్యాపిటల్ ఆఫ్ మగధ డైనసిటీ ఫస్ట్ వచ్చేసి మనకు రాజగృహ, తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే మనకు పాటలీపుత్ర న్యూ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫోక్ డాన్స్ బిలాంగ్ టు యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫోక్ డాన్స్ కాదు ఏది. ఓకేనా, మనకి నేషనల్ పార్క్స్ ఎలా ఉన్నాయో నేషనల్ పార్క్స్ లాగా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే డాన్స్ ఫామ్స్ అనమాట, ఫోక్ డాన్స్ ఫామ్స్ అని. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. కింది వాటిలో డాన్స్ ఫామ్ జమ్మూ కాశ్మీర్ కానిది ఏది అడుగుతుంటారు. ఓకేనా, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి కాని ఫోక్ డాన్స్ ఏది అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ధమాల్. ఓకే, ధమాల్ వచ్చేసి మనకు దేంట్లో మనకి జమ్మూ కాశ్మీర్ ఫోక్ డాన్సే. హఫీజా అండ్ రౌఫ్. ఈ రౌఫ్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు. రౌఫ్ ఈజ్ ద నేషనల్ ఫోక్ డాన్స్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అని చెప్పేసి. రౌఫ్ చాలా ఇంపార్టెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రౌఫ్. మనకు ఈ డాంగి అనేది మనకు జమ్మూ కాశ్మీర్ ఫోక్ డాన్స్ కాదనమాట. ఈ డాంగి ఏ స్టేట్కి ఫోక్ డాన్స్ అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్కి మనకు ఈ ఫోక్ డాన్స్ అనమాట, ఇది డాంగి. ఓకే, మనకి హఫీజా, డమల్ అండ్ రౌఫ్ వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్కి ఫోక్ డాన్సెస్ అనమాట. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ డాష్ టుక్ యాజ్ ఎ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆన్ December 31st, 2019. ఇక్కడ చూడండి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మన కరెంట్ అఫైరే, బట్ కరెంట్ కానీ ప్రజెంట్ ఆయనే కాబట్టి మనకు మళ్ళీ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు ఇతను ఎంఎం నరవణే అనమాట. మనోజ్ ముకుంద్ నరవణే ఇస్ ద ప్రజెంట్ ఆర్మీ చీఫ్ అనమాట. ఆయన ఆర్మీ చీఫ్ వచ్చేసి ఈయన. బట్ ఇతని కన్నా ముందు ఎవరు ఉన్నారు మనకంటే అది కూడా ఇంపార్టెంటే. బిపిన్ రావత్ గారు ఉన్నారు. బిపిన్ రావత్ బిఫోర్ ఆర్మీ చీఫ్ అన్నమాట. ప్రజెంట్ ఈ బిపిన్ రావత్ గారికి ఏం పోస్ట్ వచ్చిందంటే సిడిఎస్.
ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. కానీ దీనికన్నా సిడిఎస్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్. అంటే యాక్చువల్గా మనకు డిఫరెంట్ అంటే ఆర్మీకి ఒకటి, నేవీకి ఒకటి, అలాగే ఎయిర్ ఫోర్స్ ఒకటి మనకు డిఫరెంట్ పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ముగ్గురు హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. ఈ ముగ్గురు హెడ్ ప్రెసిడెంట్. బట్ ప్రెసెంట్ ఏమైందంటే వీళ్ళ ముగ్గురికి మెయిన్ కలిపి ఒక సెపరేట్ పవర్ని ఇవ్వడం జరిగింది. అంటే ముగ్గురు హెడ్ కాబట్టి అది అతను ఎవరంటే సిడిఎస్ అనమాట. ఓకేనా. ఇంతకుముందు ఆర్మీ చీఫ్ ఉండేవాళ్ళు, నేవీ అడ్మిరల్ ఉండేవాళ్ళు, ఎయిర్ మార్షల్ ఉండేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు పవర్ అనమాట. వీళ్ళు ముగ్గురు హెడ్ ప్రెసిడెంట్. బట్ ప్రెసిడెంట్కి వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఇంకొక పర్సన్ యాడ్ చేశారు, అతనే సిడిఎస్ అనమాట. ఈ సిడిఎస్ ఎవరంటే ప్రెసిడెంట్ ఈ వాటి బిఫోర్ మనకు ఎక్స్ మెయిన్ ఆర్మీ చీఫ్ అనమాట బిపిన్ రావత్ గారు, ఆయన ప్రెసిడెంట్ సిడిఎస్. ఓకేనా. అంటే మనకి ఈ ముగ్గురికి హెడ్ అనమాట ఇతను. ఓకేనా. ఆర్మీ అతని ప్లేస్లో ఆర్మీలో ఎవరికి వచ్చారంటే మనకు ఎంఎం నరవణే గారు మనకు ప్రెసెంట్ ఆర్మీ చీఫ్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఓకే, దట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన సిడిఎస్ పోస్టింగ్ అని ద ప్రెసిడెంట్ హూ ఇస్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అంటే మనకు ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ మెయిన్ మన ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్ కోవింద్ కదా, రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్. ఆయన వచ్చేసి మనకి ఆర్మీ మొత్తానికి హెడ్ అనమాట. ఓకే, ఇది చాలా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట, హిస్టరీ క్వశ్చన్. ఇది కూడా అగైన్ ఆల్రెడీ మనకి 2 క్వశ్చన్ హిస్టరీ అడిగారు, మన థర్డ్ క్వశ్చన్ మళ్ళీ హిస్టరీ వచ్చేసింది. ఓకేనా. ద హర్ష చరిత ఇస్ అ బయోగ్రఫీ. ఓకే, హర్ష చరిత్ర ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంతకుముందు బుక్స్ డిస్కస్ చేసాం మనము, కొన్ని బుక్స్ అడగడం జరిగింది. ఈ బుక్ కూడా ఇంపార్టెంట్. ఏం బుక్ ఇది? హర్ష చరిత. హర్ష చరిత అంటే అఫ్ కోర్స్ స్టోరీ ఆఫ్ హర్ష అనమాట. ఓకేనా. హర్ష చరిత అంటే మనకు ఎవరి స్టోరీ అనమాట? హర్షుని స్టోరీ. హీజ్ ఎ కింగ్ అనమాట. ఓకే, హీజ్ ఎ కింగ్ ఆఫ్ కనూజ్ కింగ్ ఇతను హర్షవర్ధనుడు. ఇతని పీరియడ్లో మనకు ఇతని ఎరా అని ఏం చెప్తారంటే గోల్డెన్ ఎరా అంటారు. ఓకేనా. ఈ గోల్డెన్ ఎరా అని ఎవరి పీరియడ్ అంటారంటే వి కాల్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్, ఎస్పెషల్ నార్త్ ఇండియాలో ఎవరి పీరియడ్ని గోల్డెన్ ఎరా అని చెప్తారంటే బంగారు యుగం అని. ఈ హర్షవర్ధన్ పీరియడ్ని ఎందుకంటే అతను చాలా అన్ని విషయాల్లో కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని అనుకూలంగా చేసేవాడు అనమాట. అన్ని విషయాల్లో టెక్నికల్ కానీ ప్రజల వెల్ఫేర్లో కానీ అన్ని విషయాల్లో మంచిగా ఉండేవాడు. ఇతను ఏ రాజ్యానికంటే మనం నార్త్ ఇండియాలోనే కానూజ్ చనిపోయింది అతను అక్కడే. సో ఈ చనిపోయిన ప్లేస్ కూడా కనూజ్ అనమాట. అండ్ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్ బై స్కోట్. అతని కోట్లు చాలా మంది పెద్ద పోయిట్స్ ఉండేవాళ్ళు అనమాట. ఏ పోయిట్ హర్షచరిత అనే బుక్ రాయడం జరిగిందంటే బాణాభట్ట. ఓకే, బాణాభట్ట ఇస్ అ పోయిట్ హూ రోట్ ది హర్షచరిత. హర్షచరిత అనే బుక్ రచించింది ఎవరంటే మనకు బాణాభట్ట. ఓకే, అర్థమవుతుంది అదనమాట. హర్షచరిత ఇంపార్టెంట్. ఇది ఎవరి లైఫ్ స్టోరీ అంటే మనకు హర్షవర్ధన్ లైఫ్ స్టోరీ. ఇది రాసింది ఎవరంటే మనకు బాణాభట్ట. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు in the biological terms is a relation between two organisms in which one organism benefits, the other is unaffected. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక బయాలజికల్ టర్మ్లో ఒక ఆర్గానిజం రెండు ఆర్గానిజం రిలేషన్ ఎలా ఉండాలంట, ఒకటి వచ్చేసి బెనిఫిట్ పొందుతుండాలి, బట్ ఇంకో దానికి ఇబ్బంది కలగకూడదు అనమాట. మనకు తెలిసింది ఏంటంటే మనకు పారాటిసిజం తెలుసు. అంటే పారాసైట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే పారాసైటిజం. కానీ పారాసైట్ అంటే మీనింగ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్, ఒక అనిమల్ వచ్చేసి ఇంకొక అనిమల్ మీద డిపెండ్ అవుతాం, బతుకుతుంది. బట్ ఈ డిపెండ్ అవుతూ బతుకడం వల్ల ఏమవుతుందంటే ఈ అనిమల్ లేదా ప్లాంట్ చనిపోతుంది అనమాట. చనిపోతే అది పారాసైట్ అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్ స్టేట్ ఉంది. ఓకేనా. మనకి డిఫరెంట్ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అది వేరే వాటి మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఉన్నంతసేపు ఆ ప్రాణికి ఇబ్బంది కలుగుతుంటుంది అనమాట, అంటే ఆ ఆర్గానిజం. బట్ అలా ఇబ్బంది కలగకుండా అన్ఎఫెక్టెడ్గా ఉంటే దాన్ని ఏమంటారు అని అంటున్నాడు. ఓకేనా. పరాణజీవులు అంటాం కదా, అలా పరాణజీవులు కాకుండా అలా ఇద్దరు కలిసి వర్క్ చేసి ఉండాలి, ఇద్దరికి బెనిఫిట్ ఉండాలి. అలా ఉంటుందని అన్ఎఫెక్టెడ్ వాట్ అలాంటి రిలేషన్ ఏం చెప్తారు బయాలజీ టర్మ్స్ అంటే. అండ్ కామనలిజం అంటారు. ఓకేనా. కామనలిజం అంటే నథింగ్ బట్ ఒక ఇద్దరు అనిమల్స్ కలిసి బతుకుతుంటాయి, కానీ దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బర్డ్స్ ఉన్నాయి. కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయంటే మనకు కౌస్ మీద లైక్ మనకు వేరే అనిమల్స్ మీద వాటి మీద ఇన్సెక్ట్స్ తింటూ ఉంటాయి అనమాట. అలా అంటే ఇక్కడ కౌస్కి ఈ బర్డ్స్కి రిలేషన్ ఎలా ఉందంటే మనకు ఈ కామనలిజం లాగా ఉందన్నమాట. అంటే డిపెండ్ అవుతున్నాయి, బట్ ఏంటంటే ఇద్దరికి బెనిఫిట్ ఉంది, ఎవరికి ఇబ్బంది కలగలేదు. అలా ఉంటుంది అని ఏమంటే కామనలిజం అంటారు. అలా కాకుండా ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది వేరే ఆర్గనిజం అంటే అది పారాసైటిజం. ఓకే, ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అండ్ ద 14th దలై లామా రిసైడ్స్ ఇన్. ఇది క్వశ్చన్ వచ్చేసి మనకు దలై లామా గురించి అనమాట. ఎందుకు దలై లామా గురించి క్వశ్చన్ వచ్చిందంటే ఈజ్ అ మెయిన్ పర్సన్ బిహైండ్ ది కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియా అండ్ చైనాకి మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఆ టైంలో ఇప్పుడు 1962లో ఇండియా వార్ వస్తుంది కదా, ఇండియా చైనా వారు 1962లో.
ఈ 1962 ఇండియా చైనా వారు రావడానికి కారణం ఎవరంటే మనకు ఈ దలైలామా అనమాట. వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. సో ఈ దలైలామా 14 దలైలామా ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారంటే ఈ ధర్మశాలలో ఉంటారనమాట. ఓకే, ధర్మశాల ప్రెజెంట్ ఎక్కడ ఉంది? ఇది ధర్మశాల, మనకి క్రికెట్ స్టేడియం ఉంది ధర్మశాల. ధర్మశాల ఎక్కడ ఉంది? ఇక్కడ మన హిమాచల్ ప్రదేశ్లో కదా. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాలలో ప్రజెంట్ ఈ 14 దలైలామా బతుకుతున్నాడు అనమాట. అంటే ఎక్కడ ఉన్నారో అడుగుతున్నా ఇక్కడ 14 దలైలామా. ఎందుకంటే ఇతను యాక్చువల్గా ఇతను కొన్ని విషయాల్లో ఈ ఆపోజిట్గా చైనాకి ఆపోజిట్ మాట్లాడుతని చెప్పేసి మెయిన్ దలైలామా వచ్చేసి ఫస్ట్ దలైలామా ఆ మాట్లాడతానని చెప్పేసి అక్కడి నుంచి అతను పారిపోయి ఇండియాకి వచ్చేస్తారనమాట. ఇండియా వాళ్ళు అభయం ఇస్తారు, మిమ్మల్ని కాపాడతామని చెప్పేసి. దానివల్ల ఏంటంటే చైనా వాళ్ళకి మేము కోపం రావడం జరిగింది. దానివల్ల మనకు కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చైనా వారు రావడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు మనం దలైలామా ఇండియాకి రిలేషన్ మంచిగా లేకపోవడానికి చైనాకి. ఓకేనా, అందుకని చెప్పేసి క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది ప్రజెంట్ ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కాబట్టి చైనా ఇండియాకి క్వాట క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్యూర్ కరెంట్ అఫైర్ అనమాట ఇది. సో ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అగైన్ మళ్ళీ అడిగారు చూడండి ఇక్కడ. ఇన్ ద 4th century BCE ది క్యాపిటల్ ఆఫ్ మగధ డైనాసిటీ. ఓకేనా, అంటే ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకు బిఫోర్ అడిగారు. ఇంతకుముందు ఫస్ట్లో అంటే బిఫోర్ 4th BCEలో మనకు అంటే బిఫోర్ క్రైస్ట్లో మనకు ఈ మగధాని క్యాపిటల్కి ఏముందని అడిగారు. మళ్ళీ తర్వాత ఏం చేశారంటే మనకు క్యాపిటల్ ముందే ఉంది మనకు పాటలీపుత్ర ఉండింది. తర్వాత ఏమైందంటే వాట్ వి కాల్ ఇది తర్వాత అంటే న్యూ క్యాపిటల్ అనమాట పాటలీపుత్ర అనేది. అండ్ మనకు ఇచ్చారు గారు మనకి ఆల్రెడీ ఇచ్చారు రాజగృహ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఓల్డ్ క్యాపిటల్ అనమాట. ఓల్డ్ క్యాపిటల్ రాజగృహ, న్యూ క్యాపిటల్ వచ్చేసి పాటలీపుత్ర. ఓకేనా, పాటలీపుత్ర న్యూ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఇక్కడ. అబాలిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ చూడండి ఇక్కడ ఆర్టికల్ 17 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ అంటే 17th ఆర్టికల్ ఏం చెప్తుంది ఇండియాలో అని చెప్పేసి. ఈ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 కానీ రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21. అంటే ఈ ఆర్టికల్స్ అంటే ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఒకసారి వెళ్ళే ముందు. ఎందుకంటే ఈ పాలిటీ నుంచి అడగాలంటే ఈ మెయిన్ పాయింట్ అనమాట ఫండమెంటల్ రైట్స్ అనేవి. సో అది కొద్దిగా గుర్తుండాలి మనకు. ఈ ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది అన్టచబిలిటీ. ఓకేనా, ఆర్టికల్ 17 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అన్టచబిలిటీ ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉంటుందన్నమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఉండేది 6 అయినా కానీ బట్ కొన్ని ఆర్టికల్స్లో మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ 17, 18, 19. ఓకే, 19 నుంచి రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పేసి. ఓకే, ఆర్టికల్ 17 ఫ్రీడమ్, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 21 మన రైట్ టు లైఫ్. అలా కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆర్టికల్ 14 ఇంపార్టెంట్ ఎక్కువసార్లు అడిగారు ఎగ్జామ్లో. ఆర్టికల్ 21 ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడిగారు. అలాగే 21, 12 కాదు. ఆర్టికల్ మనకు ఈ యొక్క వాట్ వి కాల్ ఈ 19 కూడా ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడిగారు అనమాట. ఓకే, రైట్ టు ఫ్రీడమ్. ఓకే, బట్ రైట్ టు లైఫ్ అనమాట, రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, అలాగే రైట్ టు ఆర్టికల్ 17 చెప్తుందంటే అన్టచబిలిటీ చెప్తుంది. ఓకే, ఇలా ఫండమెంటల్ రైట్స్ కూలింగ్ చూసుకుని మనం మంచిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కావాల్సిన ఆన్సర్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్యూర్ కరెంట్ అఫైర్ బట్ గుర్తుంటే మొక్కలు మన ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్. ఈ డేట్ అవసరం లేదు. సైంటిస్ట్ ప్రొడ్యూస్ ద వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హార్ట్ యూజింగ్ హ్యూమన్ టిష్యూ. ఓకేనా, హ్యూమన్ టిష్యూ యూజ్ చేసుకొని 3D ప్రింటింగ్ అనమాట. మన హ్యూమన్ అంటే ఏంటి హార్ట్ అనమాట. ఫస్ట్ టైం ఇది ఫేమస్, అప్పుడు చాలా సెన్సేషన్ అయింది ఆ టైంలో, బాగా సెన్సేషన్ అనమాట. అది ఆర్టికల్ మనకి ఏ కంట్రీ అంటే మనకి ఇజ్రాయెల్. వచ్చేసి మనకు ఫస్ట్ 3D హార్ట్ని ప్రింట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా మనకు ఈ హార్ట్ ఆర్టిఫిషియల్గా చేయడం చాలా సులువు అవుతుంది అనమాట. చాలా లో కాస్ట్గా అవుతుంది. దానివల్ల మనకు ఈ మనకు ఈ స్టంట్స్ కానీ లేదా మన హార్ట్ సర్జరీస్ అనేది కొద్దిగా డెవలప్మెంట్ అడ్వాన్స్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఆ పాయింట్లో మనకు ఈ క్వశ్చన్ కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని కూడా అది గుర్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేదిక్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ ఫ్లోరిస్టెడ్ అలాంగ్ ద రివర్. చూడండి ఇక్కడ ఏ రివర్ మధ్య వేదిక్ సివిలైజేషన్, ఇది ఇంత సివిలైజేషన్ కాదు, వేదిక్ సివిలైజేషన్. ఓకేనా, వేదిక్ సివిలైజేషన్ ఎక్కడ మనకి డెవలప్ అయింది అడుగుతున్నాడు. రివర్ సరస్వతి. ఓకే, రివర్ సరస్వతి దగ్గర మనకి ఏమైందంటే ఇక వేదిక్ సివిలైజేషన్ మనకు కొద్దిగా డెవలప్ అవ్వడం జరిగింది. ఈ సరస్వతి రివర్ ఏ స్టేట్ ఉంది మనకు? ఈ గుజరాత్లో ఉండడం జరిగింది. ఓకేనా, ఈ గుజరాత్. ఓకే, సరస్వతి రివర్ ఏ స్టేట్లో ఉంది మనకు? గుజరాత్లో ఉండడం జరిగింది. యాక్చువల్గా ఆర్చిన్ వచ్చేసి మనకు ఇక్కడ హర్యానా జరుగుతుంది అనమాట. బట్ ఇది ఎక్కడ ఫ్లో అవుతుంది? రన్ ఆఫ్ కచ్ ఫ్లో అవుతుంది. అలాగే కొద్దిగా ఫేమస్ రివర్ అనమాట. ఇది సబ్ రివర్ ఇది అలకనంద ఉంది కదా మనకు గంగా రివర్కి మెయిన్ లింక్ అనమాట. అది అలకనంద. ఈ అలకనంద సబ్ రివర్ అనమాట. ఇది ఈ సరస్వతి రివర్ అనేది. ఈ సరస్వతి రివర్ దగ్గర మనకు ఈ యొక్క వేదిక్ సివిలైజేషన్ ఎవిడెన్స్ అనేది దొరకడం జరిగింది. గుజరాత్లో మనకు వేదిక్ సివిలైజేషన్ ఎవిడెన్స్ అనేది జరగడం జరిగింది. ఓకే, ఇది ఏ స్టేట్లో ఎండ్ ఏ స్టేట్లో ఏ ఓషన్ ఫ్లో మెర్జ్ అవుతుందంటే మనకు అరేబియా సీలేక్ మెర్జ్ అవ్వడం జరుగుతుంది అనమాట.
ఓకే, అలా ఫ్లో అవుతుంది కాబట్టి ఓకే, గుజరాత్ ఫ్లో అవుతుంది. స్టార్టింగ్ బ్యాండ్ వచ్చేసి మనకు హర్యానా. ఓకేనా, తర్వాత ఉంది డాష్ ఎక్స్పాన్షన్ మేక్స్ ద ఈఫిల్ టవర్ టాలర్ డ్యూరింగ్ సమ్మర్స్. ఈ సమ్మర్స్ టైంలో మనం చూసాం ఇది. ఆ టైంలో కొద్దిగా ఎక్కువ బాగా స్ప్రెడ్ అయింది అనమాట. అంటే మనకు పెయింటింగ్ కూడా ఇప్పుడు ఏ టైంలో వేస్తారని మనకంటే పెయింటింగ్ వేసి మనకు ఈ వింటర్ టైంలో ఎక్కువ పెయింటింగ్ వేయడం జరుగుతుంది ఈఫిల్ టవర్కి. ఎందుకంటే ఈ కాస్ట్ తగ్గించడం కోసం. అంటే ఈ సమ్మర్లో ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అయిపోతుందంట. సో దానివల్ల మనకు కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. సో ఈ టైం సమ్మర్లో అయితే మనకు, వింటర్లో అయితే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది. వింటర్లో ఎక్కువ ఈ వాట్ వి కాల్ ఈఫిల్ టవర్కి పెయింట్ వేయడం జరుగుతుందంట. ద సేమ్ టైం ఏదంటే థర్మల్ ఎక్స్పాన్షన్. ఓకే, ఈ వేడి వల్ల ఏమవుతుందంటే ఈ అంతా ఐఫిల్ టవర్ మొత్తం మనకు మెటల్ తయారు చేస్తారు కాబట్టి ఆ మెటల్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా హీట్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ ఫిజిక్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కింగ్ హర్షవర్ధన. చూడండి సేమ్ అగైన్ చూడండి, కింగ్ హర్షవర్ధన్ గురించి అంటే క్వశ్చన్ మొత్తం ఏన్షియంట్ హిస్టరీ. ఆల్మోస్ట్ మనకు 3 క్వశ్చన్స్ వచ్చే హిస్టరీ నుంచి వాళ్ళకి 4th క్వశ్చన్ అనమాట. అసెండ్ ద థ్రోన్ ఆఫ్ థానేశ్వర్ అండ్ కనోజ్ ఆన్ డెత్ ఆఫ్ హిస్ బ్రదర్. ఎవరు అంటే ఈ కింగ్ అనేవాడు హర్షవర్ధనుడు ఈ థ్రోన్ని అధిరోహించాడు కదా. ఓకేనా, అధిరోహించాడు. అండ్ ద డెత్ ఆఫ్, ఎవరి డెత్కు వలన అతను అధిరోహించాడంటే రాజ్యవర్ధన. రాజ్యవర్ధన క్విజా వాటికి బ్రదర్ అనమాట, ఎవరికి హర్షవర్ధన్కి. తర్వాత అతను పవర్లోకి రావడం జరుగుతుంది. ఈ హర్షవర్ధన్ బుక్ ఏది? హర్ష చరిత ఇస్ అ బుక్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది బయోగ్రఫీ ఆఫ్ ది హర్షవర్ధన్. ఓకేనా, హర్షవర్ధన్ బయోగ్రఫీ చెప్పిన బుక్ ఏదంటే మనకు అలా డిస్కస్ చేసాం. హర్ష చరిత ఎవరు రాశారంటే బాణభట్ట. ఓకేనా, ఇతని బ్రదర్ రాజ్యవర్ధనుడు. అతని తర్వాత మనకు ఈ హర్షవర్ధన్కి పవర్లోకి రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అండ్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ గ్రూప్ అంటే వరల్డ్ గ్రూప్ అంటే బ్యాంక్ ఉంది, వరల్డ్ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ ఎవరు అడుగుతున్నారు 2020లో. ప్రజెంట్ కూడా అవన్నీ డేవిడ్ మాల్పాస్. ప్రజెంట్ కూడా మనకు ఈ వరల్డ్ బ్యాంక్ కి చైర్మన్ ఎవరంటే, ప్రెసిడెంట్ ఎవరంటే డేవిడ్ మాల్పాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను ప్రజెంట్ అయినా కాబట్టి మనకు చేంజ్ ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ఇండియన్ ఒలింపిక్ ఆర్చర్ అంటే పద్మశ్రీ విన్నర్. అంటే పద్మ అవార్డ్స్ ఇచ్చారు కదా ఆ టైంలో. సో పద్మ అవార్డ్స్ గురించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. మళ్ళీ ఇది ప్రజెంట్ మళ్ళీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు. సో స్కిప్ చేస్తాం. ప్రజెంట్ పద్మ అవార్డ్స్ మనం గుర్తుంచుకోవాలి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఉండే కదా. ఈ పద్మ అవార్డ్ అలాగే పద్మశ్రీ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, పద్మభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారు. ఇది హైయెస్ట్ అవార్డు ఏదంటే పద్మవిభూషణ్ అనమాట. ఓకే, పద్మ అవార్డ్స్లో మనకి హైయెస్ట్ అవార్డు పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్. ఓకేనా, పద్మశ్రీ. ఓకే, వీళ్ళంటికి హెడ్ ఏదంటే మనకు భారతరత్న. ఇదంటే పెద్ద సివిలియన్ అవార్డు అది. దాని తర్వాత పద్మవిభూషణ్, ఓకే, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఓకే, పద్మవిభూషణ్ తక్కువ మందికి ఇస్తారు, పద్మభూషణ్ కొంతమంది ఎక్కువ ఇస్తారు, పద్మశ్రీ చాలా వరకు ఇస్తారు అనమాట. 50-60 మెంబర్స్ అలా ఇస్తారు. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారు పద్మ అవార్డ్స్ అంటే 1952 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ప్రజెంట్ ఈ 2021 పద్మ అవార్డ్స్ ఇచ్చారు. చూడడం కూడా మనకు కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మే 2019 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏంటంటే IMF. ఓకే, IMF వాట్ వి కాల్ ఇక్కడ ఈ అగ్రీ టు బెయిల్ అవుట్ డాష్ విత్ ఫండ్ ఆఫ్ $6 బిలియన్. ఓకే, $6 బిలియన్ కి. చూడండి ఇక్కడ అగ్రీ టు బెయిల్ అవుట్. బెయిల్ అవుట్ అంటే వాట్ వి కాల్ మనకు వదిలేయడం అనమాట. అంటే మనకు అంటే వాట్ వి కాల్ రిలీజ్ చేయడం, లేదంటే ఆ అమౌంట్ని రద్దు చేయడం అనమాట. ఎవరికి చేసిందంటే మనకు పాకిస్తాన్ చేయడం జరిగింది. ఇంతకుముందు IMF వచ్చేసి మనకు ఈ పాకిస్తాన్ని ఎలా చేశారంటే గ్రే లిస్ట్లో ఉంచారనమాట. గ్రే లిస్ట్ అంటే మనకు ఈ కంట్రీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కంట్రీ, ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పే చేసి పదిస్తలేరు అనమాట. ఆ డెట్లో పూర్తిగా అప్పులే వెళ్ళిపోయారు. సో అలాంటి పరిస్థితులు ఉన్న కంట్రీస్ని ఏం చేస్తారంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్ అని, గ్రే లిస్ట్ అని చెప్పేసి కొన్ని లిస్టులో పెట్టడం జరుగుతుంది. అంటే బ్లాక్ లిస్ట్లో ఉంటే పూర్తిగా ఆ కంట్రీకి వరల్డ్ బ్యాంక్ కానీ వేరే బ్యాంక్స్ అనేవి వాళ్ళకి లోన్ ఇవ్వకూడదు అనమాట. ఓకే, గ్రే లిస్ట్ అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్న లిస్ట్ అనమాట. కొద్దిగా డేంజర్గా ఉంది ఆ కంట్రీ అని చెప్పడం. సో అంటే ఎకనామికల్గా. సో ఆ పాయింట్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ బెయిల్అవుట్ చేశారు పూర్తిగా. ఎంత డాలర్స్ని? $6 బిలియన్ అనేది బెయిల్అవుట్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఎకానమీ పాకిస్తాన్ ఎకానమీ చాలా వర్స్ట్గా ఉందని చెప్పేసి మనం గుర్తుండి మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమవుతున్నప్పుడు కొద్దిగా ఒక ఐడియా అనేది బేస్ అవుతుంది, బిల్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది ప్లానటరీ సైంటిస్ట్ కాల్ ద థిన్ గ్యాసెస్ ఎన్వలాప్స్ అరౌండ్ ద మూన్. ఓకేనా, మన ప్రజెంట్ మన ఎర్త్ చుట్టూ ఉంది కదా, మన ఎర్త్ చుట్టూ ఉన్న గ్యాసెస్ ఫామ్ని ఏమంటాం మనం? థింక్ బ్లాంకెట్ ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ ఏ అట్మాస్ఫియర్. ఓకేనా, మనకి అట్మాస్ఫియర్ అనే కదా. అలాగే మనకు ఈ యొక్క మూన్ మీద ఉన్న, అంటే మూన్ మీద పైన ఒక లేయర్ ఉంటుంది కదా, అంటే మన గ్యాస్ లాంటిది ఒక లేయర్. మనకైతే ఎలాగైతే ఎయిర్ ఉందో అలాగా మూన్ మీద ఉన్న ఆ ఎయిర్, అంటే ఎయిర్ అని కాదు, ఒక గ్యాసెస్ ఫామ్ ఉంటుంది కదా,
ఆ గ్యాసెస్ ఫామ్ ఉన్న స్ట్రక్చర్ని ఏమని పిలుస్తారంటే లూనార్ ఎక్సోస్పియర్. ఓకేనా, దాని పేరు వచ్చేసి లూనార్ ఎక్సోస్పియర్ అని చెప్తారనమాట. ఏది మన మూన్ మీద ఉంది, అది లూనార్ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది అనుకో, అది ఖచ్చితంగా మూన్ సంబంధించిన అదే అని మనం గుర్తుపెట్టుకోవాలి మనం. ఇట్స్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద మోడర్న్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. ఇది చాలా క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒలింపిక్స్ లాస్ట్ ఇంతకుముందు క్వశ్చన్లో మనకు ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అడిగారు. నెక్స్ట్ ఒలింపిక్స్ గురించి అడుగుతున్నారు ఖచ్చితంగా క్వశ్చన్, ఎందుకంటే మనకు ఒలింపిక్స్ జరుగుతాయి కాబట్టి. అయితే 2021 జరగాలి, బట్ ఇది 2021 కూడా జరుగుతుంది నమ్మకం లేదనమాట. 2022 అయితే మేబీ కన్ఫామ్గా జరిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ ఈ ఒలింపిక్స్లో మన గోల్డ్ మెడల్లో ఏది మేజర్ కాంపోనెంట్ ఉంటుంది? సిల్వర్ ఉంటుందా, గోల్డ్ ఉంటుందా, కాపర్ ఉంటుందా అంటే మనకు ఈ సిల్వర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈవెన్ గోల్డ్ మెడల్లో కూడా మనకు గోల్డ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ సిల్వర్ ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కువ అమౌంట్ మీద మనకు సిల్వరే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నుండి గుల్ గుంబాద్. ఈ గుల్ గుంబాద్ అంటే సింపుల్గా గుంబాజ్ అంటారు దీన్ని. గుల్ గుంబాజ్ డాష్ ఆఫ్ ది మౌసోలెమ్ ఆఫ్ మహమ్మద్ ఆదిల్ షా. ఓకే, మహమ్మద్ ఆదిల్ షా అంటే సింపుల్ ఇక్కడ ఈ మౌసోలెమ్ ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరుగుతుంది, బీజాపూర్. ఓకేనా, యాక్చువల్గా వీళ్ళంతా మనకు డక్కన్ సల్తనేట్స్. ఓకేనా, వీళ్ళందరూ ఎవరు? ఆదిల్ షా కానీ, లేదా మనకు మన వాటికల్ మన తెలంగాణ ఉంది కదా, తెలంగాణలో నిజాములు ఉంటారు కదా. ఓకే, హైదరాబాద్ నిజామ్స్. వీళ్ళందరూ కలిసి ఏంటంటే యాక్చువల్గా మన వీళ్ళందరూ కలిపి ఏమంటారంటే ఈ నార్త్ సైడ్ ఉండేవాళ్ళు, ఈ సౌత్ ఇక్కడ ఈ పార్ట్స్ మొత్తం ఉండేవాళ్ళని ఆ టైంలో ఈ డక్కన్ సుల్తానేట్స్ అనేవాళ్ళు అనమాట. అలా డక్కన్ సుల్తానేట్స్లో ఈ బీజాపూర్కి సుల్తాన్ ఎవరంటే మనకు మహమ్మద్ ఆదిల్ షా. ఓకే, వన్ ఆఫ్ ది ఫేమస్ సుల్తాన్ అనమాట మహమ్మద్ ఆదిల్ షా బీజాపూర్కి. అలా మనకు ఈ బీజాపూర్ అడగడం జరిగింది. గోల్ గుంబాద్ ఈ ప్లేస్ చాలా ఫేమస్ కాబట్టి, సో అలాగా బీజాపూర్ అనేది మనకి ఇక్కడ మహమ్మద్ ఆదిల్ షా కింగ్ సుల్తాన్గా ఉన్న ప్లేస్ అనమాట. వీళ్ళు ఏ సంబంధించిన అంటే ఏ కింగ్డమ్ సంబంధించిన వాళ్ళంటే డక్కన్ సల్తనేట్ సంబంధించినటువంటి కింగ్స్ అనమాట, వీళ్ళు సుల్తాన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఫీచర్స్ ఆఫ్ డాష్ ఎకానమీ. ఓకే, సింపుల్గా ప్రైవేట్ ఓనర్స్ అని వచ్చింది అనుకోండి, సింపుల్గా మనం చెప్పొచ్చు క్యాపిటలిస్ట్ ఎకానమీ అని చెప్పొచ్చు. ఓకేనా, ఎకానమీలో మనకు త్రీ టైప్స్ యాక్చువల్గా ఉన్నాయన్నమాట ఎకానమీస్లో. సింపుల్గా సోషలిస్టిక్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ. సోషలిస్ట్ అంటే పూర్తిగా మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే పూర్తిగా ప్రైవేట్ కంట్రోల్లో ఉంటుంది. మిక్స్డ్ అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. ఓకేనా, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. ఎగ్జాంపుల్ వచ్చేసి సోషలిస్ట్ గవర్నమెంట్ అంటే పూర్తి గవర్నమెంట్ ఉన్న కమ్యూనిటీకి, లేదా కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి సింపుల్ ఎగ్జాంపుల్ రష్యా, చైనా. ఓకే, ఆల్మోస్ట్ అన్ని మనకి ఎవరి కంట్రోల్లో అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ గవర్నమెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు అమెరికా ఇస్ క్యాపిటలిస్ట్గా సింపుల్గా క్యాపిటలిస్ట్గా ఫార్మ్ గవర్నమెంట్. ఇక మిక్స్డ్ ఎకానమీకి ఎగ్జాంపుల్ ఎవరంటే ఇండియా, ఎందుకంటే ఇండియాలో గవర్నమెంట్ ఉంది, అట్ ది సేమ్ టైం ప్రైవేట్గా ఉందన్నమాట. బట్ చైనాలో మాత్రం మనకి ఎక్కువ ఆల్మోస్ట్ మ్యాక్సిమం 80 to 90% మొత్తం ప్రైవేట్ గవర్నమెంటే ఉంటుంది. బట్ అమెరికాలో మాత్రం ఎక్కువ 90 to 80% మొత్తం ఎవరు ఉంటుందంటే ప్రైవేట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో అమెరికా వచ్చేసి మనకు ఈ క్యాపిటలిస్ట్ ఫార్మ్ గవర్నమెంట్, అలాగే చైనా వచ్చేసి మనకు కమ్యూనిస్టు లేదంటే సోషలిస్ట్ ఫార్మ్ గవర్నమెంట్. ఓకేనా, అలాగే మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే ఈ యొక్క మిక్స్డ్ ఎకానమీ, ఓకే సోషలిస్ట్ డ్యూయల్ ఎకానమీ అని చెప్తాం కదా. ఇలా మనకు ప్రైవేట్ ఓనర్షిప్ ఉండే ఈ అమెరికా లాంటి కంట్రీస్లో వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ ఏదంటే లైజెస్ ఫెయిర్ సిస్టమ్ అనమాట. ఈ లైజెస్ ఫెయిర్ సిస్టమ్ అని కూడా ఇంపార్టెంటే. ఈ లైజెస్ ఫెయిర్ సిస్టమ్ దీనికి సంబంధించిన అదే అడుగుతున్నారు. అది ఏ సంబంధించినది అంటే మనకు సింపుల్గా ఈ వాట్ వి కాల్ క్యాపిటలిస్ట్ ఫార్మ్ గవర్నమెంట్ సంబంధించిన అదే అనమాట. లైజెస్ ఫెయిర్ సిస్టమ్ అంటే ఈ క్యాపిటలిస్ట్ ఫార్మ్ గవర్నమెంట్ సంబంధించిన అది ఫాలో అయ్యే మెథడ్ అనమాట. అంటే ఫ్రీ ట్రేడ్, ఎవరైనా కంపెనీ పెట్టచ్చు, ఏ కంపెనీ అయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్సింగ్ చాలా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. సో అలాంటిది లైజెస్ ఫెయిర్ సిస్టమ్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జీరో ఫ్యాథలామీ చూడండి జీరో ఆఫ్ థాల్మియా, కొద్దిగా వర్డ్ కష్టం కానీ జీరో ఆఫ్ థాల్మియా అంటే ఇట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్. ఓకే, ఇది ఒక డిసీజ్ అనమాట. ఏ విటమిన్ డెఫిషియన్సీ వలన ఈ యొక్క డిసీజ్ రావడం జరుగుతుంది ఇప్పుడు అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకు విటమిన్ ఏ. అసలు ఈ డిసీజ్ ఏమంటే జీరో ఆఫ్ థాల్మియా అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఐస్ అనేది మనకు వాటి టీయర్స్ని ఫామ్ చేయదన్నమాట. అంటే టీయర్ లెస్ అవుతుంది, అంటే మనకి కన్నీళ్ళు రావన్నమాట. ఐస్ అనేది డ్రై అయిపోతాయి. ఓకేనా, ఇలా ఐస్ అనేది డ్రై అయిపోతే మనకి ఏమంటారు దాన్ని జీరో ఆఫ్ థాల్మియా అంటారు. ఐస్ మళ్ళీ కన్నీళ్ళు వచ్చే గ్లాండ్స్ ఏమంటే గ్లాండ్స్ వచ్చేసి మనకు లాక్రిమల్ గ్లాండ్స్ అనమాట. ఈ లాక్రిమల్ గ్లాండ్స్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతాయి. దాని ఏమంటారంటే జీరో ఆఫ్ థాల్మియా అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, డ్రై అయిపోతుంది ఐస్. విటమిన్ ఏ వల్ల అంటే ఐ డిసీజ్ మొత్తం మనకి విటమిన్ ఏ కట్టి. సో ఆన్సర్ ఏమవుతుంది ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అండ్ బిరాజ్ టెంపుల్ అండ్ రాజారాణి టెంపుల్ అండ్
సామలేశ్వరి టెంపుల్ లొకేటెడ్ మనకి ఏ స్టేట్లో ఉండే మనకి ఫేమస్ టెంపుల్ ఇక్కడ మనకు ఒడిస్సాలో ఉండడం జరుగుతుంది అనమాట. ఈ టెంపుల్స్ అని మనకు ఈ టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయంటే మనకు ఒడిస్సాలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ ద డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ చెప్పాను కదా, ఈక్వాలిటీ 14th ఆర్టికల్. డిస్క్రిమినేషన్ వచ్చేసి మనకు ఆర్టికల్ 50. ఓకేనా, ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మనం గుర్తు ఉంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఆర్టికల్ 15 వచ్చేసి మనకు రైట్ టు వాట్ పీకల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, డిస్క్రిమినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొన్ని ఇంపార్టెంట్ ఈ ఫండమెంటల్ రైట్స్ మొత్తం ఆర్టికల్స్ మొత్తం క్లియర్గా చదివితే మనకు ఒక ఆన్సర్ క్వశ్చన్ రాసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ ఏమవుతుంది, వివక్ష చూపించడం ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ అంటే అంటే మతం గురించి చూపించి వివక్ష చూపించడం, లేదా మనకు రేస్ చూపించి అంటే ఒక జాతి చూపించి, క్యాస్ట్ అంటే మనకు ఒక కులం చూపించి, మనకు సెక్స్ అంటే మనకు ఒక మెయిన్ లింగం చూపించి మనకు అంటే మన వాటి కాలం స్త్రీ అని చెప్పి స్త్రీ పురుష భేదం చూపించడం, అంటే ప్లేస్ బట్ ఈ ప్లేస్లో పుట్టాడు కాబట్టి ఇలాంటి వాడని చెప్పేసి మనం డిస్క్రిమినేట్ చేయకూడదు, అంటే వివక్ష చూపించకూడదు అని ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 15 ఇది ఆర్టికల్ దేంట్లో ఉంటుంది ఈ ఆర్టికల్ అంటే ఫండమెంటల్ రైట్స్లో. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్లో ఉండే ఆర్టికల్ అనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏషియాస్ లార్జెస్ట్ హోల్సేల్ స్పైస్ మార్కెట్ ఇస్ లొకేటెడ్ ఇన్ మన ఏషియాలో పెద్దది అంటే స్పైస్ మార్కెట్ అంటే ఇక్కడ మనకు ఈ ఉంటాయి కదా మనకు దినుసులు స్పైసెస్ ఉన్నాయి కదా, ఈ స్పైసెస్ మార్కెట్ ఎక్కడ ఉంది అంటే మనకు ఢిల్లీ. ఓకేనా, బ్రిటిష్ టైం నుంచి కూడా మనకు పెద్ద మార్కెట్ ఎందుకు హబ్ అనమాట ఇది. ఎందుకంటే మన ఇండియాలో ఎస్పెషల్ మన ఇండియాలో నార్త్ సైడ్ ఈ ఎక్కువ స్పైసెస్ పండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు ఎక్కువ ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకు ఈ ఢిల్లీ నుంచి మనకు వేరే కంట్రీస్కి అన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో ఈ అలా హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉందంటే మనకు ఢిల్లీలో ఉండడం జరిగింది అనమాట. ఓకే, ఇవి 25 క్వశ్చన్స్ మనకు ఈ 4th March 2020 CGL క్వశ్చన్స్ అనమాట. ఈ జీకే క్వశ్చన్ మనకు చాలా ఈజీగా ఉంది, ఈజీగా ఉంది. ఓకేనా, నెక్స్ట్ మనకు మ్యాథ్స్ క్లాస్ నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.